ధనస్సు రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం చదువుల్లో రాణింపు పొందగలుగుతారు. కొంతకాలం చికాకులు పడ్డప్పటికీ, కొంతమంది వలన ఏకాగ్రత కోల్పోయినప్పటికీ పరీక్షల సమయంలో మాత్రం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాలం కలిసి వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఉద్యోగంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. కార్యాలయంలో మీరంటే పడనటువంటి వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఏదో కారణం వలన పై అధికారుల ముందు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఈ వ్యక్తులతో మాత్రం కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగం మాని కొత్త ఉద్యోగం చేయగలుగుతామా లేదా, దొరుకుతుందో లేదో అన్న భయం పొంచి ఉంటుంది. చేసే ప్రయత్నాలలో ఎన్నో ఆటంకాలు, అపశృతులు చోటు చేసుకుంటాయి. అందరి ద్వారా మీరు ఆశిస్తున్నటువంటి సహకారము, సహాయము మీకు లభించదు. కానీ మీ ద్వారా మాత్రం అందరికీ ఆర్థిక సహాయము, సహకారము లభిస్తుంది. కుటుంబ పరమైన చికాకులు పెరిగే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను నిదానంగా చేయండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు ఎంతో ప్రయత్నం మీద, కష్టం మీద మాత్రమే లభిస్తాయి. రుణాలు తీర్చాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ నెలవారీ చెల్లింపులకు కూడా కష్టపడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగుంటాయి. కొత్త పెట్టుబడుల కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ప్రయత్నాలలో ఆలోచించి నిదానంగా మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి. ఏదో హడావుడిగా ఇప్పటికిప్పుడు చేసేయాలి అన్న నేపథ్యంలో మాత్రం చెయ్యొద్దు. నిదానంగా ఆలోచించి మంచి చెడులను అంచనా వేసుకొని నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే వ్యాపార రీత్యా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థికంగా ఎదగగలుగుతారు. ఈ సంవత్సరం కాస్తంత జాగ్రత్తలు అవసరము. ఏం చేసినప్పటికీ, ఎలా చెయ్యాలనుకుంటున్నప్పటికీ 1-4 సార్లు ఆలోచించుకొని పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయం తీసుకోగలరు. సంవత్సర ద్వితీయార్థం అంటే మే, జూన్ దాటిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఆర్థిక పరమైన పురోగతిని సంపాదించగలుగుతారు. కానీ ఎంతో ఖర్చులు పోగా అప్పుడు రూపాయి మిగిల్చుకునే అవకాశం రావచ్చు. ఇది కూడా మీరు సక్రమంగా వాటిని, పరిస్థితుల్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది గ్రహించి మెలగండి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఖర్చులు పెరగటము, ఇన్స్టెబిలిటీనే తప్పించి మరే ఇతర ఉపయోగం లేదు. ఏ పని చేసినప్పటికీ జాగ్రత్తగా చెయ్యండి ఈ ఏడాది.